ఇద్దరి మధ్య విమర్శల సంబంధించిన బయట చేసి చూసాము. సో ఇది అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టు కూడా కవిత గారు చెప్తున్నారు. సో మొత్తానికి నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతా, నాకు కూడా సమయం వస్తుంది, సో అందరి అంతు చూస్తానని కూడా ఆమె బహిరంగంగా సవాల్ చేశారు. ఎవరైతే తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారని ఆరోపణలు చేస్తున్న టీ న్యూస్కు లీగల్ నోటీసులు, అదే క్రమంలో మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే గారికి, అలాగే ఇక మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ మరి ఎల్పీ లీడర్ కూడా ఆమె ఎమ్మెల్యే కూడా నోటీసులు పంపిస్తున్నామని చెప్పడం కావచ్చు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి, ఒక డెడ్ లైన్ విధించారు. ఈ అంశంలో ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాం. డిబేట్లో మనతో పాల్గొంటున్నారు శ్రీకాంత్ గౌడ్ గారు, జాగృతి నాయకులు, అదేవిధంగా సతీష్ రావు గారు, ఎర్రబెల్లి బీఆర్ఎస్ నాయకులు. ముందుగా శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు వినిపిస్తుందా? మ్యూట్లో ఉన్నారా? లేదా వినపడుతుంది. ఓకే, ఏంటి కవిత గారు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారా? అదే క్రమంలో మరి రోజుకొక కొత్త పేరు చెప్తున్నారు. మరి జిహెచ్ఎంసీ పరిధిలో పర్యటిస్తున్న సందర్భంలో బీటీ బ్యాచ్ అనడం కావచ్చు. అదే క్రమంలో మరి ఇక ఆమె చేస్తున్న కామెంట్స్ని ఎట్లా చూస్తారు? లీగల్ నోటీసులు ఇవ్వడం కావచ్చు. సో ఇదంతా మరి ఎందుకని ఆమె టార్గెట్ కేసీఆరా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటి? ఆమె మాట్లాడుతున్న దాంట్లో ఆమె కన్ఫ్యూజన్ అవుతుందా? ఒక క్లారిటీ ఉందా? ఏం చెప్తారు? ముందుగా 99 సంబంధించినటువంటి ప్రేక్షకులకు, అదే విధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నా. తెలంగాణ ఉద్యమాన్ని అభినందనలు తెలియజేస్తూ, జనంబాట సంబంధించినటువంటి ఉద్దేశమే వ్యక్తులను టార్గెట్ చేయడం కానీ వివిధ పార్టీ సంబంధించిన నాయకులను టార్గెట్ చేయడం అనేటువంటిది జనంబాట సంబంధించినటువంటి ఉద్దేశం కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏవైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ప్రభావితం అవుతాయని చెప్పేసి జిల్లాల పర్యటన రద్దు చేసుకున్న తర్వాత బస్తీ పర్యటనలో భాగంగా మేడ్చల్ జిల్లా సంబంధించిన పర్యటన చేస్తా ఉన్నాం. ఈ మేడ్చల్ జిల్లా అనేటువంటి అతిపెద్ద జిల్లా, అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ గా కూడా ఉన్నటువంటి జిల్లా. ఈ ప్రాంతంలో కనీసం 100 పడకల ఆసుపత్రి అనేటువంటి కూడా లేదు. నువ్వు 3 దఫాలు ఎమ్మెల్యేగా అయినావు కదా, కనీసం అక్కడ ఒక మహిళ కూడా ఆ ట్రాఫిక్ లో, వై జంక్షన్ ట్రాఫిక్ లో పోతే అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ ట్రాఫిక్ లో మహిళలు పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేసుకోలేకపోయి 3 దఫాలు మీరు అధికారంలోనే ప్రశ్నించిల్లు. ఇలా ఏదైతే ప్రాథమిక సంబంధించినటువంటి పాఠశాల అనేటువంటి కూడా లేకుండా ఆ ప్రాంతంలో కనీసం వాటర్ షెడ్స్ లో ఉండబడేటువంటి కిరాయి బిల్డింగ్లలో నడిపిస్తా ఉన్నారు. దీనిపైన ప్రశ్నించిల్లు. ఇలా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చెరువులు కబ్జా చేసిల్లని, కుంటలు కబ్జా చేసిల్లని ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది 10ల సంఖ్యలో వచ్చేసి వినతులు ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా మాకు డాటా వస్తున్నది. ఆ డాటాను బహిర్గతం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ వ్యక్తుల గురించి మాట్లాడడం జరిగిందన్న. తప్పితే మేము ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా మేము తీసుకోలే. ఇలా వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి ప్రజా సమస్యల టార్గెట్ గానే మేము పనిచేస్తా ఉన్నాం. వాటిని అమల్లోకి అంటే వాటిని పరిగణలోకి తీసుకొని మాట్లాడినప్పుడు, ఈ నాయకుల గురించి మాట్లాడినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి కృష్ణారావు గారు మొత్తం గద్దె తప్పిపోయి ఆందోళనతో ప్రెసిడెంట్ తో కవిత గారి పైన ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళ అనేటువంటి కూడా చూడకుండా భయంకరమైనటువంటి అంశాలు మాట్లాడినాడు. నీ మొగడు అని చెప్పేసి, నువ్వు అని చెప్పేసి, నీ మావ అని చెప్పేసి, నీకు ఇక్కడ ఏముందని చెప్పేసి రకరకాల అంశాలు, షాపులని, బంగారం షాపులని రకరకాల అంశాలు మా పైన గుడ్డగాల్చి మీద చేసిన ప్రయత్నం చేశారు. నేను ఇలా ఏమంటున్నా, కవిత గారి పైన కానీ అనిల్ రావు గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే భూమికి సంబంధించి 2010/2 సర్వే నెంబర్, 2010/3 సర్వే నెంబర్ లో ఉండబడేటువంటి ల్యాండ్, ఇది 1975 సంవత్సరం నుంచి పట్టా భూమికి ఉన్నటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ మొత్తం కూడా 16 ఎకరాల ల్యాండ్ అన్న. ఈ 16 ఎకరాల ల్యాండ్ పక్కనే ఏదైతే టెకాంశ సంబంధించినటువంటి కంపెనీ సంబంధించిన భూములు కూడా 35 ఎకరాల భూములు అక్కడ ఉన్నాయి. వీటిపైన కొద్ది రోజులు కూడా వివాదాలు, 9 సంవత్సరాలు వివాదాలు ఉన్న తర్వాత 2019లో ఈ వివాదాలకు టెకాంశ సంబంధించిన కంపెనీ ఫుల్ స్టాప్ పెట్టేసి కాంప్రమైజ్ అయిన తర్వాత 2019 సంవత్సరంలో పట్టాభూమిగా ఉన్నటువంటి ఈ భూములను అమ్మి వేసుకుని అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎవరైతే అనిల్ రావు గారితో ఉండబడేటువంటి భాగస్వాములతో పాటు అందరూ కూడా బయటకు వచ్చారు. సంబంధం ఏందన్నా, అట్లాంటి ఆరోపణలు మా పైన చేసి గుడ్డగాల్చి మీదేస్తున్నారు. అది పట్టాభూమి అని చెప్పేసి దాని పక్కకు 12 ఎకరాల భూమి ఉంటే కూడా 2002 సంవత్సరంలో ఇదే కేటీఆర్ గారు వాటికి బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం. మరి ఇవాళ ఆ బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇచ్చిళ్ళు ఆ పట్టాభూములు కాకుండా ఉంటే? కాబట్టి పూర్తిగా అవాస్తవమైనటువంటి, సత్యదూరమైనటువంటి ఆరోపణలు మా పైన చేసిల్లు. కాబట్టి ఈ రోజు కవితక్క గారు లీగల్ నోటీసులు ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారికి కానీ ఏదైతే కృష్ణారావు గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఒకసారి సతీష్ రావు గారు. నమస్తే అండి.